రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలను తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో దానికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో ఫిబ్రవరి నెల పింఛన్లు 4016, 6016 ఆమోదం తెలిపిన ఆర్థిక శాఖ. ఇంటి వద్దకే ఇంట్లో ఇద్దరికి రేపటి నుండే పంపిణీ ప్రారంభం. దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. మీరు లైక్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2,50,00,000 మంది వృద్ధులకు, వికలాంగులకు వీడియో చేరడం జరుగుతుంది. బంధుమిత్రులకు షేర్ చేయడం ద్వారా దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ మీకున్న సందేహాలను కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి. తద్వారా దానికి సంబంధించిన సమాధానం మీ ముందుకు తీసుకొని వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ మార్పులు ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. తద్వారా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రజా సంక్షేమ పథకంలో భాగమవుతారు. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పటికైతే నవంబర్ నెల, డిసెంబర్ నెల, జనవరి నెల ఈ 3 నెలల ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో పెండింగ్లో అయితే లేదు, అన్ని జిల్లాల్లో పూర్తయింది. ఈ పెండింగ్లో ఉన్నాయి ఫిబ్రవరి నెలలో ప్రభుత్వం ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈ ఫిబ్రవరి నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్లపైన ప్రభుత్వం కీలక సూచనలు చేయబోతుంది. ఈ ఫిబ్రవరి నెలలో మాత్రం యథావిధిగా 2,016 రూపాయలు, 4,016 రూపాయలు ఇస్తారని సమాచారం. దీనికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పర్మిషన్ని ఆర్థిక శాఖ తీసుకుంది. ఆర్థిక శాఖ కూడా ఆమోదం తెలిపినట్లు సమాచారం. రేపటి నుంచి జిల్లాలకు అనుగుణంగా, జిల్లాల పరిస్థితులకు అనుగుణంగా ఈ 2,016 రూపాయలు, 4,016 రూపాయలను పోస్ట్ ఆఫీస్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరికి కూడా శుభవార్తగాని చెప్పుకోవచ్చు. కానీ ఈ నెలలో మాత్రం, వచ్చే నెలలో మాత్రం ఈ 2,016 రూపాయలను 4,016 రూపాయలకు, 4,016 రూపాయలను 6,016 రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఇక మార్చి నుంచి మాత్రం 4,016, 6,016 రూపాయల పంపిణీ కార్యక్రమం ఉండబోయే అవకాశం అయితే ఉంటుంది. మీకు ఇప్పటివరకు ఎన్ని నెలల ఆసరా పెన్షన్లు పెండింగ్లో ఉన్నాయి కామెంట్ రూపంలో తెలియచేయడానికి ప్రయత్నం చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి.